హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను మధ్యాహ్నం ఏం వంట చేశానో వీడియో అయితే తీశానండి. మీరు ఎప్పుడైనా సరే చాలా సింపుల్గా అయిపోయే కర్రీ ఏదైనా ఉంది అంటే బూందీ కూరే కదండి. ఆ కూరే నేను ఈరోజు అయితే మధ్యాహ్నానికి చేస్తున్నానండి. ఈ కూర వచ్చేసి మా వారికి అయితే చాలా ఇష్టం అండి. ఈ కూర వచ్చేసి చాలామంది చాలా రకాలుగా అయితే వండుతారండి. ఈ కూర మా అత్తయ్య స్టైల్‌లో నేనైతే వండుతున్నానండి. మా అత్తయ్య ఎప్పుడు ఇలాగే మా వారికి వండి పెట్టేవారంట. నేనెప్పుడు ఇలా బూందీ కూర అయితే తినలేదండి. ఇదే ఫస్ట్ టైం మా అత్తయ్య దగ్గర అయితే తింటున్నాను. మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే వేరేలా వండేవారండి. ఈ కూర వచ్చేసి అందరికీ ఇష్టమేనండి. నేనైతే బజార్‌కి వెళ్ళి వచ్చానండి. దానివల్ల నేను కూరగాయలైతే తెచ్చాను కానీ కూరగాయలతో వంట అయితే చేయలేదండి. బూందీ తెచ్చేసానండి. ఎందుకంటే సింపుల్‌గా అయిపోతుందని. బజార్‌కైతే వెళ్తాం కానండి వచ్చేసరికి నీరసం అయితే వచ్చేస్తుంది. మా మామయ్య సాంబార్‌కి బెండకాయలైతే తెచ్చారండి. మా వారసలు బెండకాయలనేవి తినరండి. అందుకనే నేను ఫ్రైలా చేసేసుకున్నాను. ఈ బెండకాయ ఫ్రైలో బూందీ అయితే వేశానండి. చాలా బాగా వచ్చిందండి. ఇలా ఫస్ట్ టైం వేస్తున్నాను. ఫంక్షన్‌లో గట్టా చూశానండి ఇలాగా. వంట చేస్తూ గిన్నెలైతే తోమేశానండి. ఇంక నా పని అయితే అయిపోయిందండి. సరే ఈవినింగ్ వచ్చేసరికి చూడండి వాతావరణం అయితే మారిపోయింది. చల్లగా గాలి అయితే వేస్తుందండి. ఉరుములైతే ఉరుముతున్నాయి. వర్షం అయితే వచ్చేలా ఉందండి. వర్షం అయితే పడుతుందండి. అదేనండి. బాయ్ అండి. మరొక వీడియోతో రేపు వస్తాను.